హలో వివర్స్, వెల్కమ్ టు హరిప్రియ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనం వచ్చేసరికి ఒక న్యూ బ్రాండెడ్ 2 BHK హౌస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఈసీఎల్లోని రాంపల్లి దగ్గర ఉన్నామండి. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ హౌస్ అండి. ఇది తారక్ ఎంక్లేవ్ అని ఒక గేటెడ్ కమ్యూనిటీ హౌస్ అనమాట. న్యూ బ్రాండెడ్ హౌస్ అండి. వెస్ట్ ఫేజింగ్లో ఉన్న హౌస్ ఇది. చూడొచ్చు మీరు, ఒక హెచ్ఎండి వెంచర్లో కట్టిన హౌస్ అండి ఇది. ఇంతకుముందు ఒక హెచ్ఎండి వెంచర్లో హౌజెస్ కట్టడం జరిగింది. మనం చూడొచ్చు గేటెడ్ కమ్యూనిటీలోని హౌజెస్. అలాగే ఫేజింగ్లో వచ్చేసరికి మనకి 30 feet రోడ్ అయితే అవైలబుల్ ఉంది. ఈ హౌస్ వచ్చేసరికి మనకి టోటల్గా 150 square yardsలో కట్టిన హౌస్ అండి ఇది. మనం ఫ్రంట్ ఎలివేషన్ చూస్తున్నాం, చూడొచ్చు మీరు. అలాగే మనకి బయట గార్డెనింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది, చూడొచ్చు క్లియర్గా. సెక్యూరిటీ కూడా ఉంటుందండి ఇక్కడ. 24/7 సెక్యూరిటీ ఉంటుంది ఈ ఏరియాలో. సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి. ఇక 1 by 1 ఈచ్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. చూడండి, టోటల్గా 150 గజాలు కట్టిన హౌస్ అనమాట. చాలా హైట్లో కట్టడం జరిగింది. మెయిన్ గేట్ నుంచి మనకి ఎంటర్ అవ్వగానే స్పేసియస్ పార్కింగ్ అయితే వస్తుంది, చూడొచ్చు మీరు. పార్కింగ్ ఏరియాలో మనకి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్లోరింగ్లో. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి రైట్ సైడ్ వచ్చేసరికి మనకి స్టెప్స్ ఇవ్వడం జరిగిందనమాట. స్టెప్స్ పక్కన వచ్చేసరికి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వాష్ ఏరియా అండి ఇది. అలాగే 100% వాస్తు ప్రకారం అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేశారండి. చుట్టూతో గల్లీ కూడా వదిలిపెట్టడం జరిగిందనమాట. టోటల్గా వచ్చేసరికి మనకి 150 square yardsలో కట్టిన హౌస్ అండి ఇది. ఈ హౌస్ యొక్క ఓనర్ నెంబర్ అలాగే గూగుల్ పిన్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. వీడియో మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మీరు ఓనర్తో కాంటాక్ట్ అవ్వచ్చు. మనకి మెయిన్ డోర్ యొక్క ఎలివేషన్ చూడొచ్చండి. ఇక్కడ కూడా మనకి టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే పార్కింగ్లో కూడా మనకి సీలింగ్ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందనమాట. 100% వాస్తు ప్రకారం అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి ఇది. ఈ హౌస్కి వచ్చేసరికి మనకి బోర్వెల్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి మూవ్ అయితే స్పేసియస్ లివింగ్ ఏరియా ఉంటుందండి, హాల్ ఉంటుంది, చూడొచ్చు. స్ట్రైట్ చూసుకుంటే మనకి టీవీ లాంచ్ కనబడుతూ ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ సీలింగ్ ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది, చూడొచ్చు మీరు. ఫాల్ సీలింగ్ డిజైన్ చేస్తున్నారు. ఈ హౌస్ వచ్చేసరికి మనకి 150 గజాల్లో కట్టిన హౌస్ అండి. డైమెన్షన్ వచ్చేసరికి 30/45 అనమాట. అలాగే టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 1250 SFT అండి. ఇది మనకి కామన్ వాష్రూమ్. చూడొచ్చు, టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే అన్ని కనెక్టింగ్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. గీజర్ పాయింట్, షవర్ పాయింట్, అన్ని కనెక్టింగ్ పాయింట్స్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట, చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి మనం రైట్కి మూవ్ అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజ్ చూడొచ్చు, చాలా స్పేసియస్గా అయితే ఉంది. అలాగే ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి వైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ ఇవ్వడం జరిగింది, కబోర్డ్స్ చేసుకోవచ్చు అనమాట వీటితో. సీలింగ్ చూడొచ్చు, ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే అన్ని కనెక్టింగ్ పాయింట్స్ కానీ ఇక్కడ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట, చూడొచ్చు మీరు. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి 67 lakhsగా కోట్ చేయడం జరుగుతుంది. అది కూడా నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుందండి. డైరెక్ట్ ఓనర్తో మీరు కాంటాక్ట్ అయ్యి సిట్టింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోవచ్చు. ఎగ్జాక్ట్గా మనకి మాస్టర్ బెడ్రూమ్కి క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. సేమ్ ఫ్లోరింగ్, అలాగే సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రైట్ సైడ్ వచ్చేసరికి మనకి వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేశారు. స్టోరేజ్ కోసం అయితే ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇది ఒక హౌస్ వచ్చేసరికి మనకి గేటెడ్ కమ్యూనిటీ హౌస్ అండి ఇది. తారక్ ఎంక్లేవ్ అని మనకి రాంపల్లిలో ఉంటుంది. ఈసీఎల్కి దగ్గరలో ఉంటుందన్నమాట. స్టోరేజ్ స్పేస్ అండ్ అన్వాంటెడ్ మెటీరియల్, మనకి రేర్లీ యూజ్ మెటీరియల్ అయితే ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. మనకి స్పేస్ ప్రొవైడ్ చేయడం జరిగింది, చూడొచ్చు. మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి రైట్ సైడ్ మూవ్ అయితే మనం ఫస్ట్ టైం చూసింది మనకి స్పేసియస్ లివింగ్ ఏరియా వస్తుందండి. ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. స్ట్రైట్గా చూసుకుంటే మనకి విండో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మెయిన్ డోర్ ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసరికి మనకి టీవీ లాంచ్ అండి.
ఇక్కడ నుంచి మనం మూవ్ అవుతూ ఉంటే డైనింగ్ ఏరియా వస్తుండే డైరెక్ట్గా మనకి. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా మనకి వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ వస్తుందన్నమాట. ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇది హ్యాండ్ వాష్ సింక్కి సంబంధించిందండి. ఇక్కడ నుంచి డైనింగ్ ఏరియా నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి గల్లీ సైడ్ వెళ్ళొచ్చు. అలాగే మనకి పూజా రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఓపెన్ కిచెన్ టైప్ ఇవ్వడం జరిగిందనమాట. 1 by 1 నేను చూపిస్తుంటానండి. లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతున్నాను నేను. లెఫ్ట్ సైడ్ మూవ్ అయిన తర్వాత మనకి పూజా రూమ్ అండి. సపరేట్ డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వైట్ టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ మూవ్ అయితే మనకి ఓపెన్ కిచెన్ టైప్ ఇచ్చారండి. కిచెన్ చూడొచ్చు. అలాగే టైల్స్ అయితే యూజ్ చేశారు. విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ర్యాక్స్ ఇచ్చేసారనమాట. వీటి కబోర్డ్స్ చేయించుకోవచ్చు. ర్యాక్స్ అనేవి మనకి ప్లాంటీ చాలా ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. క్లియర్గా చూడొచ్చు మీరు. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ వస్తాయండి. ఎటువంటి మీడియా ఉండదు. మీ ఫ్రీ టైంలో మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. బ్యాక్ సైడ్లో మనకి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడొచ్చు. మీకు 100% వాస్తు ప్రకారం అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఇది ఈ హౌస్కి వచ్చేసరికి మనకి బోర్వెల్ కూడా అవైలబుల్ ఉంది. సంప్ కూడా అవైలబుల్ ఉంది. అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ హౌస్. HMDA నామ్స్ ప్రకారం మనకి వాటర్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి టెర్రస్కి చూపించి ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తానండి. ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. స్టెప్స్ చూసుకోవచ్చు. మనం గ్రిల్స్ ఏర్పాటు చేస్తారనమాట ఇక్కడ. ఇది టోటల్గా టెర్రస్ అండి. టెర్రస్ అయితే మనకి పిల్లర్స్ వేసి వదిలిపెట్టేశారు. చూడొచ్చు. ఇక్కడ వాటర్ ట్యాంక్ వస్తుందన్నమాట. ఇవి పిల్లర్స్. ఇక సరౌండింగ్స్ హౌజెస్ చూపిస్తానండి. గేటెడ్ కమ్యూనిటీ ఎలా ఉంటుంది అనేది. ఇది మన హౌస్ యొక్క బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నాం. ఇవి మనకి హౌజెస్ కనబడుతుంటాయి చూడండి. మనకి మెయిన్ రోడ్ కూడా ఇక్కడ నుంచి మీరు క్లియర్గా చూసుకుంటే కనబడుతూ ఉంటుంది. Thank you friends. Thank you for watching. Have a great day.